కొండాయి మండలంలోని గోవిందరాజులు నాగులమ్మ సారలమ్మ జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి సీతక్క. వనదేవతలుగా కొలవబడే సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ జాతరల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అభివృద్ధి చేస్తామని మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పెద్ద జాతర మేడారంలో జరిగితే చిన్న జాతర ఐలాపురంలో కానీ కొండాయిలో కానీ అక్కడ బయక్కపేటలో కానీ అక్కడ చిర్రమల్లలో కానీ ఇట్లా మనము కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా ఆచారంగా వస్తూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారి మంత్రి హోదాలో మరియు ఐలాపురం జాతరకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది. గత సంవత్సరంలో మనం పెద్ద జాతర మేడారంలో నిర్వహించుకుంటే ఈసారి పెద్ద జాతరగా ఐలాపురంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏటునాగారం మండలం కన్నాయగూడెం మండలంలోని ఉమ్మడి ఏటునాగారం మండలం కన్నాయగూడెం మండలంలో ఈ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఈ దట్టమైనటువంటి అడవిలో మనం నిర్వహించుకోవడం చాలా సంతోషం. మన ములుగు జిల్లా